హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్ర స్టడీ హబ్. మనము ఈ వీడియోలో తుగ్లక్ వంశం గురించి చూద్దాం. తుగ్లక్ వంశం వీరు క్రీస్తకం 1320 నుంచి 1414 వరకు పరిపాలించారు. మనకి ఈ వీడియోలో తుగ్లక్ వంశం స్థాపకుడు ఎవరు, ఢిల్లీ సుల్తాన్లో కల్లా ఎవరికి లేనటువంటి బిరుదు ఈ స్థాపకునికి ఏమి ఉంది, అలాగే ఈ తుగ్లక్ వంశాన్ని ఎంతమంది పరిపాలించారు, ఎవరు అత్యధిక కాలం పరిపాలించారు, వంశస్థాపకుని తల్లి ఎవరు అన్నటువంటి ముఖ్య విషయాలు చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఓకే. తుగ్లక్ వంశ స్థాపకుడు గియాసుద్దీన్ తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. ఇతడు ఖిల్జీ వంశంలో చివరి వాడైనటువంటి నసీరుద్దీన్ ఖుస్రూ షాను చంపివేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు 1320లో. ఇతడు కరోనా అనే టర్కీ జాతికి చెందినవాడు. ఇతని తల్లి ఒక జాట్ తెగకు చెందినటువంటి హిందూ మహిళ. ఇతని తండ్రి బాల్బన్ కొలువులో ఉన్నటువంటి టర్కీ జాతికి చెందినటువంటి ఒక బానిస. అలావుద్దీన్ కొలువులో సేనారక్షకుడిగా, అలాగే దీపల్పూర్ గవర్నర్గా పనిచేశాడు. ఈ దీపల్పూర్ గవర్నర్గా పనిచేస్తున్న కాలంలోనే ఖిల్జీ వంశంలోని చివరివాడైనటువంటి నసీరుద్దీన్ ఖుస్రూ షాను చంపివేసి తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు గియాసుద్దీన్ తుగ్లక్ మంగోలులతో 29 సార్లు దాడి జరిపి వారిని తరిమివేశాడు. దీనికి గాను గియాసుద్దీన్ తుగ్లక్కి మాలిక్ ఈ ఘాజీ అనే బిరుదు పొందాడు. ఢిల్లీ సుల్తాన్లలో ఘాజీ అనే బిరుదు పొందినటువంటి మొట్టమొదటి సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్. అలావుద్దీన్ ఖిల్జీ పరిపాలిస్తున్న కాలంలో సర్దారుల యొక్క భూములను అతడు స్వాధీనం చేసుకున్నాడు. ఆ భూములను గియాసుద్దీన్ తుగ్లక్ వారివి తిరిగి ఇచ్చేశాడు. అలాగే దోపిడీ దొంగల నుండి రైతులను, ప్రజలను రక్షించడానికి ఇతడు కోటలను నిర్మించాడు. పోలీసు మరియు న్యాయ శాఖలను సమర్థవంతంగా పనిచేసే విధంగా తీర్చిదిద్దాడు. ఇతడు వార్తలను గుర్రాల మీద చేరవేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇవి గియాసుద్దీన్ తుగ్లక్ గురించి ముఖ్యమైన విషయాలు. తుగ్లక్ వంశం వారు ఢిల్లీ సుల్తాన్ను పరిపాలించినటువంటి 5 వంశాలకల్లా వీరు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించారు. దాదాపు 94 సంవత్సరాలు పరిపాలించారు. తుగ్లక్ వంశాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ తర్వాత రాజ్యానికి వచ్చినవాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతడు క్రీస్తకం 1125 నుంచి 1151 వరకు పరిపాలన చేశాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతడు 1151 నుంచి 1188 వరకు పరిపాలించాడు. తుగ్లక్ వంశంలో అత్యధిక కాలం పరిపాలించిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్. అలాగే ఢిల్లీ రాజ్యాన్ని పరిపాలించిన సుల్తాన్లలో అత్యధిక కాలం పరిపాలించినటువంటి వంశం తుగ్లక్ వంశం. ఈ వంశంలో తిరిగి అత్యధిక కాలం పరిపాలించిన వాడు ఫిరోజ్ షా తుగ్లక్. చివరగా నాసిరుద్దీన్ మహమ్మద్ తుగ్లక్ వంశంలో చివరివాడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి తుగ్లక్ వంశంలోని కొన్ని ముఖ్యమైన విషయాలు. మనం నెక్స్ట్ వీడియోలో మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చూద్దాం. మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.